మళ్ళీ ఈ వీడియోలో మనం డీటెయిల్ క్లారిటీ అనేది తెచ్చుకుందాం. సీఎస్‌సి బెస్టా? స్పెషలైజేషన్ బెస్టా అనేసి. నార్మల్‌గా సీఎస్‌సి అనేది చాలా బెస్టే. ఇప్పుడు మన ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అండ్ ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ దీనివల్ల ఏఐ అనేది చాలా బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఏఐలో మనకి మిషన్ లెర్నింగ్ గానీ, డీప్ లెర్నింగ్ గానీ మొత్తం ఇట్లా పైథాన్ గురించి కానీ ఇన్ డెప్త్‌గా చాలా బాగా నేర్పిస్తారు. ఇప్పుడు కోర్ జనరల్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి వస్తుంది. అదే సిలబస్ అదే పాటిస్తా వస్తున్నారు. సో, ఈ స్పెషలైజేషన్‌లో వచ్చి మనకి ఏఐలో మోడల్స్ ఎట్లా ట్రైన్ చేయాలా, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎట్లా ట్రైన్ చేయాలా, ఏఐ ఎట్లా వర్క్ అయితుంది, ఎట్లా ఏమని డీటెయిల్‌గా కొంచెం నేర్పిస్తారు. అండ్ టీఎస్ చూసేవాళ్ళకి ఇప్పుడు సీఎస్‌సి అండ్ స్పెషలైజేషన్ ఉంది. స్పెషలైజేషన్‌లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా! దాంట్లో ఏది తీసుకోవాలో బెస్టో చెప్తాను. ఇప్పుడు ఏఐఎంఎల్ రెండిట్లో ఏది తీసుకున్నా ఒకటే. అండ్ టీఎస్ డేటా సైన్స్. డేటా సైన్స్ కూడా ఇప్పుడు కొంచెం బాగా బూమింగ్‌లోనే ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డేటా సైన్స్ తీసుకునేకి కొంచెం ప్రయారిటీ అనేది ఎక్కువియ్యండి. సైబర్ సెక్యూరిటీ కూడా జా సైబర్ సెక్యూరిటీలో సాలరీస్ అనేది కొంచెం బెటర్‌గానే ఉన్నాయి. ఏఐతో పోలిస్తే కొంచెం తక్కువే. ఏఐకి 100% సాలరీ వస్తుందంటే సైబర్ సెక్యూరిటీ 80% అట్లా వస్తుంది సాలరీ. కొంచెం అర్థం చేసుకొని జాయిన్ ఏఐకి 1,00,000 వస్తే దీనికి 70, 80K అట్లా వస్తుంది. సో, ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ వచ్చి సీఎస్‌సికి హైయెస్ట్ ఉన్నాయి. స్పెషలైజేషన్ కూడా మొత్తం రెండిట్లో కంపేర్ చేస్తే స్పెషలైజేషన్‌కి కొంచెం ఛాన్సెస్ అనేది ఎక్కువున్నాయి జాబ్ ఆపర్చునిటీ. సాఫ్ట్‌వేర్ ప్లేస్‌మెంట్స్ వచ్చి ఎక్సలెంట్ దానికి సేమ్‌గానే ఉన్నాయి. ఫ్లెక్సిబిలిటీ బెస్ట్, స్లైట్‌లీ లిమిటెడ్ అండ్ హైయర్ స్టడీస్ వచ్చి సీఎస్‌సి తీసుకుంటే హైయర్ స్టడీస్ పోతే బెస్ట్. ఇంకా స్పెషలైజేషన్ తీసుకుంటే మ్యాక్సిమం మనకి జాబ్ ఓపెనింగ్స్ కానీ మొత్తం అంటే కొంచెం గ్రిప్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ హైయర్ స్టడీస్ ఏం అవసరం ఉండదు. స్పెషలైజేషన్ తీసుకుంటే ప్రిఫర్డ్. మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే ఇప్పుడు మొత్తం అంతా సీఎస్‌సిని అది ఇది కానీ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. మనం సీఎస్‌సిలో ఈ స్పెషలైజేషన్స్ అనేవి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువేయండి. సీఎస్‌సినే వద్దు, నాకు సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండే వద్దనుకుంటే ఈసీఈ. ఒకవేళ మనకి ఇప్పటికి మీకు క్లారిటీ రాకుంటే ఈసీఈ తీసుకోండి. ఈసీఈ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ సైడ్ పోవాలనుకుంటే అట్లా పోండి. ఆరెల్స్ మెకానిక్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఎలక్ట్రిక్ కంపెనీస్ కానీ ఇట్లా టాప్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఈసీఈ రిలేటెడ్. సో, అట్లా కలిసిన జాయిన్ కండి. వీఎల్ఎస్ఐ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఇట్లా కలిసి జాయిన్ కండి. నాకు అసలు బోత్ సైడ్స్ వద్దనుకుంటే ఎలక్ట్రానిక్ సైడ్ అనేది ఇన్ డెప్త్‌గా నేర్చుకొని వెళ్ళండి. అండ్ సీఎస్‌సి అంటే కోడింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే గ్రిప్ బాగుండాల. దీంట్లో ఎలక్ట్రానిక్స్ గురించి దాని గురించి కొంచెం గ్రిప్ బాగుండాల. మనకి సీఎస్‌సి అనేది ఇప్పుడు యాజ్ ఎ సీఎస్‌సి స్టూడెంట్‌గా సీఎస్‌సి అనేది చాలా బెస్ట్ అని చెప్తాను. సీఎస్‌సి అంటే సీఎస్‌సి అండ్ సీఎస్‌సి స్పెషలైజేషన్. ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి స్పెషలైజేషన్స్‌కి ఇస్తాను. అండ్ మొత్తం ఇది డిఫరెన్స్ అనేది. మీరు జాయిన్ కావాలనుకుంటే స్పెషలైజేషన్ అంటే మనకి ఏ ఫీల్డే మొత్తం మనకి ఏఐనే కావాలి, ఏఐనే జాయిన్ కావాలనుకుంటే సీఎస్‌సి ఏఐ ఫీల్డ్ కండి. సీఎస్‌సి ఏఐ ఫీల్డ్ అంటాం కదా! సీఎస్‌సిను చెప్తారు, ఏఐ గురించి చెప్తారు. నార్మల్ సీఎస్‌సిలో వచ్చి సీఎస్‌సి మాత్రం చెప్తారు. మన సెకండ్ ఇయర్ నుంచి ఏఐ 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 మిషన్ లెర్నింగ్ ఇవన్నీ వస్తాయి సెకండ్ ఇయర్‌లోనే. నెక్స్ట్ ఇంకొంచెం హైయర్‌గా ఇన్ డెప్త్‌గానే చెప్తారు. నార్మల్ సీఎస్‌సిలో వచ్చి నార్మల్‌గా ఉన్న యాజ్ యూజువల్ ఓల్డ్ ప్యాటర్న్ అనేది ఫాలో అయితే దాని గురించి చెప్తారు. ఇది సీఎస్‌సికి స్పెషలైజేషన్ డిఫరెన్స్. ఇప్పుడు మీకేమన్నా కొంచెం డౌట్స్ ఉన్నా లేకుంటే ఏమన్నా డౌట్స్ ఉండి అడగాలనుకున్నా కామెంట్‌లో అడగండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.